జై గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే స్వామి, ఇప్పుడు మనము కనకదుర్గ మాత ఆలయము గోకవరంకి వచ్చినమాట. అయితే ఇది మనకు రాజమండ్రి నుంచి 32 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 454 కిలోమీటర్స్ ఉంటుందంట. చాలా 500 సంవత్సరాల పురాతనమైన ఆలయం ఇది. అమ్మవారు స్వయంభూగా వెలిసింది. దానికంతా గురించి చెప్తాం. చూద్దాం. చూడండి, ఇవాళ ఉత్సవాలు జరుగుతున్నాయి. రథోత్సవం జరుగుతుంది. ఇవాళ అమ్మవారిని ఇక్కడ తెచ్చి పెడతారు అన్నమాట. ఇందులో పెట్టి ఊరేగిస్తారు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద పూజలు జరిగినాయండి. చూడండి, అక్కడ సుమన్ టీవీ వాళ్ళు కూడా తీస్తూ ఉన్నారు. చూడండి, భక్తులు సమర్పించిన అన్ని ఇక్కడ ఉన్నాయి. చూడండి, విఘ్నేశ్వరుడు దర్శించుకోండి. చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఈ టెంపుల్ గురించి చెప్పండి. శ్రీమాతే నమః. జై భవాని. ఈ దేవాలయం గట్టి 30 సంవత్సరాలు అయిందండి. ఈ గుడి అంతా కూడా కంబల్ శ్రీనివాస్ గారిని ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. అదే అమ్మవారి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి వైభవంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక మన శరన్నవరాత్రి రోజు చాలా విశిష్టంగా అమ్మవారికి పూజలు, అలాగే హోమాలు అన్నీ కూడా నిర్వహించారు. నవరాత్రి అనంతరము, పూర్ణావతి అనంతరం ఈరోజు స్వామివారికి రథంకి శిఖర ప్రతిష్ట పూజ చేస్తున్నారు. రథం కంబా శ్రీనివాస్ గారు స్వామివారి 50 లక్షలు పెట్టి రథం కొనిచ్చారు. వారు ఆ యొక్క రథాన్ని శిఖర ప్రతిష్ట పూజ, హోమం అన్ని చేసి ఈరోజు సాయంకాలము విశిష్టంగా అమ్మవారికి దీపాలంకరణతో రథోత్సవం వైభవంగా మేళతాళాలతో గ్రామం అంతా స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారి సేవ చేసుకుంటారు. కంబల్ శ్రీనివాస్ గారు అండి, బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ ధర్మ పరిరక్షణ అధ్యక్షులు. బయట హోమాలు ఉన్నారు సార్. సరే అండి, చాలా బ్రహ్మాండంగా అమ్మవారి దర్శనం బాగా అయింది. చాలా బాగుంది. అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకోండి. చాలా బాగుంది చూడండి. అమ్మవారు ఇంత అద్భుతంగా ఉంది. ఇంత పవర్ఫుల్ ఉంది అమ్మవారు. చిన్న విగ్రహమైన ఇంత పవర్ఫుల్. చూడండి, పై అంతస్తులో కూడా అమ్మవారు ఉంది. విఘ్నేశ్వరుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది. దర్శించుకోండి. బ్రహ్మాండమైన దర్శనం అయింది. తల్లిది కింద అయింది, మీద అయింది దర్శనం. మళ్ళీ ఇదేమో రథము ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నడవండి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఆ స్వామి ఎక్కడైతే అక్కడ నడవండి. బ్యాక్ టు హైదరాబాద్. మనము దసరా యాత్ర ముగిస్తున్నాము. హైదరాబాద్ పెడుతున్నాము. నడవండి. దసరా 2025 యాత్ర ముగిస్తున్నాం.